రెండేండ్ల పాలన, సంక్షేమం ఆక్రందన, మానవీయ పథకాలు ఆపివేయడమే ఈ మార్పు. ఏంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైన నినాదం ఏంది అంటే గీ మార్పు. ఈ మార్పు పేరుతోటి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ పెద్ద ఎత్తున జనాలు కూడా ఆలోచించారు. మార్పు కావాలని వాళ్ళు మార్పు చేయాలని వీళ్ళు అడిగారు. మార్పు కావాలని వాళ్ళు అనుకున్నారు. ఓవరాల్‌గా మార్పు జరిగింది. ఆ మార్పు ఇప్పుడు దేనికి సంకేతంగా మారింది అనంటే, కేసీఆర్ హయాంలో గొప్పగా అమలు చేసిన పథకాలు, పసిగుడ్డు నుంచి పండి ముసలి వరకు అందిన సంక్షేమ ఫలాలు, ఇప్పుడు ప్రజాపాలన పేరిట గద్దెనెక్కి పథకాలను నిలిపివేశారు. కేసీఆర్ కిట్టు లేదు. రైతు బంధు అగమ్య గోచరంగా మారింది. రైతు భరోసాకు దిక్కు లేదు. కళ్యాణ లక్ష్మి ఎక్కడ సరిగ్గా అందడం లేదు. తులం బంగారం ఊసు లేదు. సో, మార్పు పేరిట 6 గ్యారంటీలు ఇచ్చిన అమల్లో ఉచిత బస్సు తప్ప ఏది ఇప్పటివరకు పూర్తిగా అమల్లోకి వచ్చింది లేదు. పైగా గత ప్రభుత్వంలో అమలు చేసిన న్యూట్రిషన్ కిట్ గానీ, కేసీఆర్ కిట్ గానీ, మిగిలిన దళిత బంధు గానీ, సీఎం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గానీ, ఇట్లాంటి అనేక పథకాలను పక్కకు దూసిపడేశారు. దేనికి ఏం అడిగినా కూడా డబ్బులు లేవని అంటున్నారు. 2 ఏళ్లుగా గర్భిణులు, బాలింతలకు అందని స్కీమ్. బడి పిల్లల బ్రేక్‌ఫాస్టు బందు. సామాజిక వర్గాలు ఆనవాళ్లు చెరిపేసి ఆతృతలో మానవత్వం మరిచిన పాలన. ఉన్న పథకాలు ఆపి ఉత్తమ ముచ్చట్లు చెప్తున్న కాంగ్రెస్ నేతలు. పాలనలో రాజనీతిజ్ఞత కాదు, కనీస విజ్ఞత కూడా లేదు. కాంగ్రెస్‌ను నమ్మితే నట్టేయటం వచ్చిందని ప్రజల ఆవేదన. రిక్తహస్తం, ప్రజలు పట్టని పాలన. ప్రజలకు మంచి చేసే పథకాన్ని ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినా స్వీకరిస్తాం, కొనసాగిస్తాం. ఇది కేసీఆర్ మాట. కానీ కేసీఆర్ ఆనవాళ్ళను తుడిచివేస్తామని కక్షగట్టిన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టారు. కాంగ్రెస్ పాలకుల్లో రాజనీతిజ్ఞత లేకపోవడమే కాదు, కనీస విజ్ఞత కూడా కనిపించడం లేదని ప్రజలు అంటున్నారట. సో, ఇది 2 ఏళ్ల పాలన పైన బీఆర్ఎస్ యొక్క వాదన. 2 ఏళ్ల పాలనలో వాళ్ళు అద్భుతాలు సాధించామంటున్నారు. వీళ్ళు ఆక్రందనలు మాత్రమే సాధించారని వీళ్ళు చెప్తున్నారు.